వ్యక్తిగతంగా తను ఒక తెలంగాణ ఆ, మహబూబ్ నగర్కి వెళ్ళి తను అంచెలంచెలుగా ఎదగడం. ఆ, కానీ ఈరోజు 20 ఏళ్ళు రాజకీయ జీవితం ఆయన ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే ఆ, మేము విమర్శించే వాళ్ళం కూడా కాదు. కానీ ఇక్కడ ఏంటంటే కృతజ్ఞతా సభ ఎవరి కోసం? మిడ్జిల్ ప్రజలు తనకు జన్మనిచ్చారు. ఎస్, రాజకీయ జన్మనిచ్చారు. అదే రాజకీయ ప్రయాణంలో మిడ్జిల్ ప్రజలతో పాటు నేను మల్కాజ్గిరి పార్లమెంటుకు చెందినటువంటి ఓటర్ని, ఉప్పల్ నియోజకవర్గానికి స్థానికంగా ఉన్నటువంటి వాడు. ఆ రోజుల్లో ప్రజలు ఆల్టర్నేటివ్ గా కేసీఆర్ కొంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడనో, లేకపోతే ఉద్యమకారులను దూరం పెట్టాడనో, లేకపోతే కొంతమందిని కలవకపోవడం, ఆయన ప్రసంగంలో చెప్పిన గద్దను కలవకపోవడం అనో, లేకపోతే ఇంకోటనో కొన్ని విషయాలలో ప్రజలే వారిని ధోరణి నచ్చక ప్రజలు వారిని ఇంటికి పంపించారు. కానీ నేనేమంటానంటే వారిని విమర్శిస్తూ వచ్చినారు. వారు ఏ అయితే విమర్శలు చేసినారో, కేసీఆర్ లోనే గుణగణాలను కావచ్చు, వారి వ్యవహారశీలిని కావచ్చు, లేకపోతే వారి పరిపాలన తీరును కావచ్చు, ఈ 3 విధానాలను వారు విమర్శించి వచ్చినారు. మరి విమర్శించి వచ్చినప్పుడు సేమ్ అవే ఈయన రిపీట్ చేయకూడదు కదా. నేనేమంటున్నా అంటే కృతజ్ఞత సభ ఈ రోజు మిడ్జిల్లో పెట్టినటువంటి సభకి 2.5 ఏళ్ల కాలం నువ్వు ముఖ్యమంత్రి అయినావు, గతంలో ఎంపీగా కూడా ఉన్నారు. మీరు ఏ రకంగా మిడ్జిల్ ని డెవలప్ చేసి వాటిని ఇనాగ్రేషన్స్ కు పోయినారా, ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి పోయినారా? అంటే ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? నీ మైలురాయి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం రావడం. మిడ్జిల్ ప్రజల యొక్క జీవన ప్రయాణంలో వచ్చిన మైలురాయి కాదు ఇది. ఇది వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి 20 ఏళ్ళు రాజకీయ జీవితాన్ని, అందులో మిడ్జిల్ ప్రజలు మొదటగా గెలిపించినటువంటి వారు కాబట్టి ఈ రోజు సడన్ గా ఆయనకు 20 ఏళ్ల బర్త్డే గుర్తుకొచ్చి ఈ రోజు అక్కడ మిడ్జిల్ ప్రజలు ఎలా ఉన్నారని చూడనీకి పోయినారు. ఈ రోజు ఆగమేఘాల మీద ఉట్టిగా పోతే బాగుండదని కొన్ని శంకుస్థాపనలా, లేకపోతే ఇనాగ్రేషన్స్, లేకపోతే కేటాయింపులా అనొచ్చు. అవన్నీ ప్రాజెక్టులు పూర్తయినాడు, మళ్ళీ అతను వెళ్తే సంతోషమే. కానీ ముందు ఈ 2.5 ఏళ్లలో ఎందుకు గుర్తు రాలేదు, లేదా ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదన్న ఒక విషయం. రెండోది, నువ్వు జన్మనిస్తే మిడ్జిల్, మేము పునర్జన్మని ఇచ్చినాం కదా మల్కాజ్గిరి ప్రజలు. ఎంపీగా నిన్ను ఐసీయూలో ఉన్నప్పుడు, నీ రాజకీయ జీవితం కొడంగల్లో ఓడిపోయి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు కదా మల్కాజ్గిరి పార్లమెంట్ వాళ్ళు నిన్ను ఎంపీగా చేసినారు. మరి ఈ ఎంపీకి ఎందుకు రాలేదు ఇక్కడికి? మల్కాజ్గిరి పార్లమెంట్ నన్ను కాపాడింది అని ఎందుకు అటువంటి బడ్జెట్ కేటాయింపులు మల్కాజ్గిరిలో చేయట్లేదు? మాకు ఈసీఎల్ చెర్లపల్లి ప్రాంతానికి మెట్రో రైలు లేదు, మాకు పాలిటెక్నిక్ లేదు, నాచారము, కుషాయగూడ, చెర్లపల్లి. అంటే ఏంటి ప్రతిపక్ష నాయకుడి నుంచి ముఖ్యమంత్రిగా మారారు, నాయకత్వంలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు? అమ్మ, మీ జీ న్యూస్ ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం మాట్లాడాలనేది నా కోరిక, వ్యక్తిగత వాళ్ళ కోసం. ఇప్పుడు ఆయన వ్యక్తిగతం, ఆయనకు రాజకీయ జన్మని మిడ్జిల్ ప్రజలు ఇస్తే, మధ్యలో పునర్జన్మని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఇస్తే, రాహుల్ గాంధీ గారికి కుటుంబానికి బానిసలాగా మాట్లాడుతా ఉన్నారు మన తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి. అది మాకు కొంత ప్రజల కోణం నుంచి తీసుకున్న మీరు ఇందాక ప్రస్తావించారు పునర్జన్మ ఇచ్చిన మల్కాజ్గిరి నియోజకవర్గానికి కూడా ఏం చేయలేదు అని చెప్తున్నారు. కానీ నిధులు లేవు, చిల్లిగవ్వ కూడా ఆవేదనకి మీకు ఒక ఎస్ అంటారు. ఎందుకంటే చెర్లపల్లిలో 500-600 కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వము ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్ నిర్మిస్తే, మేము ఆయన దగ్గరికి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీ ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు స్వయంగా మన వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసినారు, శ్రీధర్ బాబు గారిని, వీళ్ళందరినీ కూడా. శ్రీధర్ బాబు గారు కొంత ఈల్డ్ అయినారు, వారు కొంత ప్రయత్నం చేసినట్టుగా ఉంది. కానీ అసలు అప్రోచ్ రోడే లేదు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి దీని మీద ముఖ్యమంత్రికి ఒక్క నిమిషం పని కదా, ఒక 30 కోట్లతో ఒక అప్రోచ్ రోడ్ నిర్మించడం. రేడియల్ రోడ్స్ లేవు, ట్రాఫిక్ ఇబ్బందులు ప్రతి చౌరస్తా మీద అవుతున్నాయి. ఒక్కటే కాదు, హైదరాబాద్ లో కూడా అవుతున్నాయి అనుకోండి. నేనేమంటున్నా, మా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కేటాయించి ఆల్రెడీ కొన్నేళ్ళు అయింది, ఇప్పటి వరకు ప్రభుత్వ బిల్డింగ్ లేదు, ఆ కాలేజు లేదు, నడవట్లేదు, శాంక్షన్ అయి ఉన్నది. కాబట్టి మీరు ఒక బిల్డింగ్ ఇవ్వడం పెద్ద సీఎం కు పెద్ద పని కాదు కదా. ఎందుకు మల్కాజ్గిరి ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది, అన్నేళ్ల దినోత్సవం ఇక్కడ కూడా కృతజ్ఞత సభ పెట్టొచ్చు కదా. సో ఇది అంతా కూడా ఆయన వ్యక్తిగత ప్రాపకం కోసం, లేకపోతే తన ఓన్ డిస్ట్రిక్ట్ లో మహబూబ్ నగర్ లో తన కొంత వ్యతిరేక పవనాలు, ఇప్పుడు డికే అరుణ లాంటి నాయకురాలు అక్కడ ఎదిగి వస్తుండడం, అనేక మంది మా బీజేపీ అక్కడ ఎదుగుతుండడం, ఇవన్నీ కూడా. మొన్న ఇంకొకటి చెప్తాను సరే, 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ పౌరులు పివి నరసింహారావును అందించింది ఇక్కడ. సో ఇదే తెలంగాణ నుండి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, జైపాల్ రెడ్డి గారి పేరు తీసుకున్నారు, బూర్గుల రామకృష్ణరావు గారి పేరు కూడా తీసుకున్నారు. సంతోషం, నేను అప్రిషియేట్ చేస్తున్నా, ఓకే. కానీ ఈ రోజు నితిన్ నబీన్ ఎవరో తెలియదు అని నిన్న మాట్లాడతారు. మరి ఈ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ
ఇవాళ మొత్తం ప్రపంచ దేశాలు గుర్తుపట్టేటటువంటి పార్టీ ఇవాళ ఈ దేశంలో 22 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఇవాళ హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా 3 సార్లు గెలిచినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పరిపాలనలో ఉండి ఈ రోజు మరి ఈ పార్టీకి బీజేపీ పార్టీకి ఇంత పెద్ద నేషనల్ పార్టీకి ఆయనకు ప్రెసిడెంట్ ఎవరో తెలియదట నితిన్ నబీన్ గారు. మరి పొలిటికల్ సైన్స్ హార్వర్డ్ పోయి చదవడం ఎందుకంటే దీనికి ఉస్మాన్ యూనివర్సిటీ పోయి పొలిటికల్ సైన్స్ ఎంఏ రాస్తే కూడా తెలుస్తుంది కదా బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారు అని. నేనేమంటున్నా, ఇటువంటి వ్యంగ్య ప్రసంగాలు సర్కాస్టిక్ ప్రసంగాలతో కాలం వెలిపించడం, కేసీఆర్ కుటుంబాన్ని తిడుతూ ఇంకెన్నేళ్ళు సచ్చినపామును చంపడం చెల్లని లోటు అంటావు, ఆయన అసెంబ్లీకి రమ్మంటావు. ఈ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చూడడానికేనా? ఎందుకు బీజేపీ అంటే భయం? బీజేపీ అంటే ఎందుకు మీకు భయపడతా ఉన్నారు, చెమటలు కక్కుతా ఉన్నారు? నేను ఇవాళ మీ వ్యక్తిగత ప్రయాణము మీరు చేసుకోండి, కేకులు కట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. మీ 20 ఏళ్ల ప్రయాణంలో ప్రజలకు ఎక్కడెక్కడ ఏమేం ప్రాజెక్ట్స్ చేసినారు అనేది మీరు చెప్పాలి కదా. ఢిల్లీ ఎక్కడన్నా మిర్జిల్ పోయి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడాక. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది ఈయన నేను సమిధనై రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అని. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిని ప్రజలు గెలిపిస్తే నువ్వు సమిధ అవుతావా? గెలిపించేది ఉంటే ఆ ప్రజలే రాహుల్ గాంధీకి కూడా ఓటేస్తుండే కదా. మన 8 ఎంపీలు మేమెందుకు గెలుస్తాం? నేనేమంటున్నా అంటే ఇటువంటి ప్రసంగాలు ప్రజల్ని డిజోన్ చేసుకోవడమే. తెలంగాణ ప్రజలు అది కోరుకోలేదు, మోడీ గారినే ప్రధానమంత్రి అనుకున్నారు. నువ్వు ఎంత చేద్దామన్నా ఆయనకు ఎంత ఛార్జింగ్ పెట్టినా ఛార్జ్ అవ్వరు. అది వేస్ట్, వృధా ప్రయాస. అటువంటి ప్రసంగాలకు చోటు లేదు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. రాబోయే కాలంలో రైతుల సమస్యలు గానీ ఆత్మహత్యలు గానీ లేకపోతే రాహుల్ యాత్రలో ఇప్పటి వరకు రైతాంగం కోసం రైతు భరోసా ఇస్తలేరు, వచ్చి చెప్పట్లేదు. ఓకే వివిరావు గారు మళ్ళీ వస్తా. శ్రీనివాస్ గారు, వివిరావు గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వివిరావు గారు